కడప నగరంలో మృత్యుంజయ కుంటలో కడప నగర ఎమ్మెల్యే మరియు శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు స్వచ్ఛ కడప పర్యటనలో భాగంగా అక్కడ ఒక ట్రాన్స్ఫారం రోడ్డు మీద కనపడితే ఇదేంటి ఇక్కడ బిగించారని మాట్లాడితే అక్కడున్న ఏఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తి ఆయన ఏమన్నారంటే ఇదేమైనా ముస్లిం సామ్రాజ్యం గతంలో ఉండిందండి, ఆ దరిద్రం పోయింది, ఆ పక్కనే అతను ముస్లిము, ఆ ముస్లిం సామ్రాజ్యంలో ఆయన పనులు చేర్చుకున్నాడు అనే విషయం మాట్లాడితే అక్కడే ఉన్న మన్సూర్ అలీ ఖాన్ దాన్ని ఖండించారు. ఇది జరగడం ఏందిట్లా మాట్లాడుతున్నాం అన్నది. కానీ ఎమ్మెల్యే కానీ మరియు శ్రీనివాసరెడ్డి కానీ కనీసం అతన్ని వారించడం వదిలించడం కూడా చేయలేదు. ఆ వ్యక్తి ఇది జరిగి ప్రపంచమంతా ఈ విషయం మారిలోకి పోయింది. ఎందుకంటే భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదండి, రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఇక్కడ ముస్లింల సామ్రాజ్యం, హిందువుల సామ్రాజ్యం, క్రైస్తవుల సామ్రాజ్యం ఉండదు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీలు, రాజకీయ వ్యవస్థ, లౌకికవాదానికి కట్టుబడిన పార్టీలు నిలబడతాయి. వాటిలో ముస్లింలు గెలవచ్చు, హిందువులు గెలవచ్చు, క్రైస్తవులు గెలవచ్చు, నాస్తికులు కూడా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. గెలిచిన వ్యక్తి చేసిన పొరపాటుకు ఆ ఆలోచన కలిగిన సమాజం అంతా కూడా దానికి బాధ్యత అన్నట్లు మాట్లాడడం అది మత విద్వేషంతో మాట్లాడిన విషయం. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో బీజేపీ ఏదైతే విషయాన్ని జొప్పించిందో ప్రజల్లోకి, అది ఆఫీసర్లలో వెళ్ళిపోయింది అంటే ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. ఎందుకు అంటే రేపు ఎవరైనా ఏదైనా ఒక కేసు తీసుకొని స్టేషన్కి వెళ్తే అతని పరిస్థితి ఏంటి? ఇదే అనుభవంలో చూసాం కూడా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దూషించినప్పుడు గతంలో రామ్గిరి బాబా, నుపూర్ శర్మ చాలామంది వచ్చాయి. అప్పుడు ఏమన్నారంటే లీగల్గా దీని మీద ఒపీనియన్ తీసుకోవాలా అది ఇది అని చెప్పి దాన్ని కాలవ్యాపం చేసి వదిలేశారు. కానీ అప్పుడు కర్నూలులో కేసు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అలా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చే వేళకి కేంద్రంలో జరిగింది ఏంటంటే భారత్ న్యాయ నిగమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 0 FIRని తీసుకొచ్చింది. అంటే ఎవరైనా భారతదేశంలో ఏ వ్యక్తిపైనైనా ఏ స్టేషన్లోనైనా కేసు పెట్టచ్చు. అదేవిధంగా అదే ఉద్దేశంతో ఆ చట్టానికి కట్టుబడి కేసు పెట్టండి అని మేము స్టేషన్కి వెళ్తే 1 గంట 2 గంటల బైఠాయింపు చేస్తే, బైఠాయించినందుకు దాదాపు 20 నుంచి 30 మంది, అందులో ఎక్కువగా ఇస్లామిక్ పండితులు ఉన్నారండి. మామూలు వ్యక్తులు, పొలిటికల్ లీడర్స్ ఒక ఎత్తు అయితే అందులో ఇస్లామిక్ పండితుల మీద అందరి మీద కూడా కేసులు పెడుతూ వాళ్ళు 41 నోటీసులు ప్రతి ఒక్కరికి జారీ చేస్తూ ఇంటింటికి తిరిగి ఇవ్వడం కావాలి. ఒకవైపు బాబ్రీ మస్జిద్ కూలిపోయిన దినాన్ని నిరసన దినంగా 6వ తేదీ జరుపుకుంటే ముస్లింలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కేసు పెట్టడం, అదే ప్లేస్లో శోభాయాత్రకు పర్మిషన్ ఇవ్వడం, శోభాయాత్రకు నడుస్తున్న కాలంలో వాళ్ళు యాకుసాం మస్జిద్ దగ్గర, విభిన్న మస్జిదుల దగ్గర వాళ్ళు డీజేలతో అక్కడ కల్లోలం సృష్టించాలన్న ప్రయత్నాన్ని ముస్లిం సమాజ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మత పెద్దలు ప్రధానంగా, వాళ్ళు మస్జిద్ వాళ్ళని అందరినీ వారించి మీరు ఎవరు రెచ్చిపోకండి, వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారని చెప్పి ఆపారు. కానీ ఇలా వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళను పర్మిషన్స్ ఇస్తూ ఉంటే పోలీసు వ్యవస్థలో ఉన్న వ్యక్తికే ఓహో ఇది మన రాజ్యము, మనం హిందువులము అనే ఒక ఆలోచన ఇచ్చేశారు అంటే మీరు గమనించండి ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందో. మరి ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. కాబట్టి ఆ ఆఫీసర్ సారీ చెప్పాడండి, మీరు మానేయండి, మీరు ప్రెస్కి ఇవ్వకండి, మీరు ఎస్పీ గారికి ఇవ్వకండి అని చెప్తే, నిజానికి ప్రజలు చిన్న తప్పు చేస్తే కేసు కట్టేస్తారు. ఇంత పెద్ద తప్పు చేసినా కూడా క్షమించేయండి అంటే ఎవడైనా రేపు ఇంతకంటే పెద్ద నేరం చేసి మీ దగ్గరకు వస్తాడు, క్షమిస్తారా? ఏం మీరు కేసులు పెడతారని మామూలే కదా. చెప్పకూడదు, ఎన్నికి ప్రసక్తి